నెక్స్ట్ ఇక రైట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కూడా ఇదే బ్యానర్గా రాశాడు. ఇందాక వీడి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మొత్తం దేశం సైన్యం ప్రధాని మోదీ కాళ్ళ మీద పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి కేంద్ర విముఖత. కాల్పుల విరమణకు రేపటితో ముగింపు. 10,000 ఇళ్లకు పైగా ధ్వంసం. కాశ్మీర్లో పాక్ దాడుల ఫలితం. బాబా మంత్రుల కమిషన్ ఫుల్లు, సర్కార్ ఖజానా డల్లు. బాగుంది కదా ఇది. రేవంత్ రెడ్డి ఏమో నన్ను అడ్డంగా ఘోషినా రూపాయలు లేదు నా కాడా అని చెప్తా ఉన్నాడు. మరి ఈమెమో కొండమ్మేమో సురేఖమ్మేమో అట్లేం లేదు మా మంత్రులందరూ గట్టిగానే వసూలు చేసుకుంటున్నారని చెప్పి ఏమో చెప్తున్నారు. చూద్దాం, మాట్లాడదాం వీటి గురించి. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. పాపం అటవీశాఖలో అట్లా ఏం రావుగా. గత ఆర్థిక సంవత్సరంలో పడిపోయిన రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో వచ్చింది 3వ వంతే. 2.21 లక్షల కోట్ల అంచనా వచ్చింది మాత్రం 1.67 లక్షల కోట్లు మాత్రమే. కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం, తగ్గిన జీఎస్టీ వసూళ్లు. ఇక యథేచ్ఛగా కల్తీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు రైతులకు అందట్లేదు. ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంకం. బాబా ఏదన్నా మళ్ళీ అంటే మళ్ళీ ఫీల్ అయిపోతున్నారు. కానీ ఉద్యోగుల సమస్యలపై సమరశంకం పూరించే ఏమాత్రం రైట్ ఉందా అండి మీకు బీఆర్ఎస్ వాళ్ళకి? ఏమాత్రం ఇంత పర్సెంట్ అన్న రైట్ ఉందా మీకు? దళిత ద్రోహి కాంగ్రెస్. కొప్పుల ఈశ్వర్ అంటున్నాడు ఈ మాట. మరి ఇదే మాట కేసీఆర్ నడకపోయావా కొప్పుల ఈశ్వర్ వెళ్ళి? దళిత ద్రోహి. మరి ఎవరు దళిత ద్రోహి? నేను తెలంగాణ రాగానే మొదట ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు, లేకపోతే నా తలకాయ కోసుకుంటా అని చెప్పిన మీ కేసీఆర్ని అడగలేదా మరి దళిత ద్రోహి ఎవరని చెప్పి నువ్వు? ఏమయ్యా కొప్పుల ఈశ్వర్? దళితులకు కాంగ్రెస్ ఏనాడు పదవులు ఇవ్వలేదు. 1985 నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఎంతమంది దళితులు పదవులు ఇచ్చారో చెప్పాలి. 99 మంది అధ్యక్షులు 4 కూడా దళితులు లేరు. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ గాంధీ అధ్యక్షులు కొనసాగారు. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి మాట చెప్పారు మీరు. ఇప్పుడు ఏంటంటే అండి, మనం ఒక మాట ఎవరన్నా ఒకవైపు ఇలా వేలు చూపిస్తే 4 ఏళ్ళు తిరిగి మనైపై చూపిస్తే అంటారు చూసారా. ఇది ఇక్కడ మీరు కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ అడిగారు, నేను కాదంటల్లా. కాంగ్రెస్ పార్టీ గురించి చాలా అద్భుతమైన క్వశ్చన్స్ మీరు అడిగారు, మంచి విషయం. మరి వాళ్ళని అడిగే ముందు మన పరిస్థితి ఏంటి? మన పార్టీలో ఎంతమంది దళితులకి అధ్యక్షులను చేశాం? మన పార్టీ పెట్టి ఎంతకాలం అయింది? మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టి ఎంతకాలం అయింది? దీంట్లో దళితుల్ని ఎప్పుడు అధ్యక్షులను చేశాం? దళితులకి ఎంత పదవులు ఇచ్చాం? దళితులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? మొట్టమొదటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితులను చేస్తా అని చెప్పిన కేసీఆర్ పరిస్థితి ఏంది? వీటి గురించి కూడా అడగాలి మీరు. అప్పుడు కదా ఫుల్ఫిల్ అయ్యేది ఇది.